రేపు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే సభకు డోర్నకల్ నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా బలరాం నాయక్ గారి నామినేషన్కి విచ్చేస్తున్నారు కాబట్టి దాదాపు 1,00,000 మందితో రేపు జరగబోయే మహబూబాబాద్ సభతో బలరాం నాయక్ గారి గెలుపు ఖాయం కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న ప్రజాపాలన, ప్రజాస్వామిక తెలంగాణ పాలన రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యం, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజానికం యావత్తు అది వారి స్పందనలు చూపుతాము. తప్పకుండా 3 నుండి 4 లక్షల మెజార్టీతో బలరాం నాయక్ రాబోతాము. మహబూబాబాద్ పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించబోతా ఉందని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సైనికుల్లాగా పులుల్లాగా కదిలి రావాలని చెప్పేసి మా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతాము. థ్యాంక్ యూ.